హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. స్పెషల్లీ స్టాక్ మార్కెట్లో అనే కాకుండా నిజ జీవితంలో అంటే ఇన్ ఎవ్రీ కామన్ మ్యాన్స్ లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎడ్యుకేషన్, దాని తర్వాత కావాల్సిన ఒక మంచి కెరియర్ వచ్చే ముందు అండ్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఈ మధ్యలో ఉన్నప్పుడు కూడా లాట్ ఆఫ్ పీపుల్ నీడ్ వన్ సార్ట్ ఆఫ్ వెరీ బిగ్ ఇండిపెండెన్స్. అదేంటి? వాట్ సార్ట్ ఆఫ్ అన్ ఇండిపెండెన్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇండిపెండెన్స్నే మనం అంటాము ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. సో దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము. అండ్ ఈరోజు నాతో పాటు ఉన్నారు నన్ అదర్ దాన్ అ వండర్ఫుల్ గెస్ట్ వీ హ్యావ్ మిస్టర్ యశ్వంత్. యశ్వంత్, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. సో యశ్వంత్, అసలు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి? సో మనం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడే ముందు అసలు ఇండిపెండెన్స్ అనే కీవర్డ్ ఉంది ఇంట్లోనే. సో ఇన్ జనరల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి? మనకు తెలిసిన ఇండిపెండెన్స్ అంటే 1947లో ఇండియాకి వచ్చిన ఇండిపెండెన్స్. సో అంటే ఒక ఫ్రీడమ్, అంటే మనల్ని ఎవరు కంట్రోల్ చేయట్లేదు, మనం దేని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, మన వర్క్ మనం చేసుకోవచ్చు అనే ఒక ఫ్రీడమ్నే మనం ఇండిపెండెన్స్ అంటాం. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే కూడా అంతే. ఈ ఫైనాన్సెస్ కానీ, జాబ్ కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇవేమి మనల్ని కట్టేయకుండా మనకు వచ్చే ఒక ఫ్రీడమ్ని మనం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటాం. సో దీని గురించి ఒక మిస్కన్సెప్షన్ ఉంది. సో మనం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అని నెట్లో సెర్చ్ చేసినా కూడా చాలా డెఫినేషన్స్ వస్తాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు మనీ, ఇట్ ఈస్ రిలేటెడ్ టు టైం. ఓకే. సో అంటే చాలా వరకు ఏమనుకుంటారంటే మనకు అసలు సరిపోనంత మనీ ఎర్న్ చేస్తే అదే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటారు. బట్ అది కాదు యాక్చువల్లీ. దేన్నైనా సపోజ్ లైక్ టైంని మనం మనీతో కొనగలిగితే సో దాన్ని మనం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనొచ్చు. సో ఇప్పుడు కొంచెం మంది ఉంటారు 50 years దే ఆర్ ఎర్నింగ్, వాళ్ళకి జాబ్స్కి వెళ్తారు. ఒక్క మంత్ వాళ్ళు జాబ్ ఆపేసినా వాళ్ళ ఈఎంఐస్ కానీ ఇవన్నీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీని గుర్తు చేస్తాయి. సో దానివల్ల వాళ్ళు మళ్ళీ జాబ్కి వెళ్ళాలి. రిటైర్మెంట్ అనేది అసలు వాళ్ళు ఇమాజిన్ చేసుకోలేరు. 58 years 57 yearsకి రిటైర్ అయినా కూడా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళని కొంచెం ఫాలో చేస్తూ ఉంటాయి వాళ్ళు జాబ్ చేసినంతకాలం. సో ఇది ఒక ప్రాబ్లం. సో దీనికి సొల్యూషనే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటాం. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఆఫ్ కోర్స్ మనీ ఈజ్ ఇంపార్టెంట్, బికాజ్ మనీ లేకుంటే ఏమీ లేదు. సో మనీ లేకుండా నా లైఫ్ జరుగుతుంది అనే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అవసరం లేదు. బట్ ఎవరికైతే మనీ మీద రన్ అవుతున్నామో, సో ఆఫ్ కోర్స్ వరల్డ్ అంతా మనీ మీద రన్ అవుతుంది. బట్ మనకనేది మన ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికైనా ఇప్పుడు చాలా వరకు ఏంటంటే వాళ్ళ ప్యాషన్, ఇంట్రెస్ట్ ఏమున్నా కూడా బట్ స్టిల్ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని వాళ్ళు అవన్నీ పక్కన పెట్టి జాబ్కి వెళ్తారు. ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం కొంచెం మందికి, బట్ వాళ్ళు ఫోటోగ్రఫీ మీద టైం స్పెండ్ చేస్తూ ప్రతిరోజు అలానే ఉంటే వాళ్ళకి జరగదు. ఎందుకంటే దే నీడ్ సమ్ మనీ సో దట్ దే కెన్ ఫీడ్ ది ఫ్యామిలీ. సో దీనివల్ల అవన్నీ పక్కన పెట్టి ఇంట్రెస్ట్ని వెళ్తారు. బట్ వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే సో వాళ్ళకి ఆల్రెడీ కొన్ని మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ బిల్డ్ చేస్తున్నారు వాళ్ళు, అవి వాళ్ళకి ఎంజాయ్ చేసి పెడతాయి. వాళ్ళు ఏం సపరేట్గా ఇంకా మనీ పెట్టాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి వచ్చి ఆ ఇండిపెండెన్స్తో వాళ్ళు ఏం చేయొచ్చు, వాళ్ళ ఫోటోగ్రఫీ మీద ఫోకస్ చేయొచ్చు, వాళ్ళు క్లాసెస్ చెప్పచ్చు, సో వాళ్ళు అంతా ట్రావెల్ చేయొచ్చు, వాళ్ళు అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇవన్నీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉండే డ్రీమ్స్. ఇవి ఫుల్ఫిల్ చేసుకోవాలంటే వాళ్ళకి టైం కావాలి. సో ఆ టైం కావాలంటే మనకు ఆ టైంలో మన ఫ్యామిలీ కానీ ఆర్ మన ఓన్ ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ ఎవరొకరు మనకు హెల్ప్ చేయాలి ఫుల్ఫిల్ చేయడానికి. అది ఎవరొకరు కాకుండా నువ్వు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ, నువ్వు బిల్డ్ చేసుకున్న ఇన్కమ్ స్ట్రీమ్స్ కానీ అవే నీకు చేసి పెడితే నువ్వు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అచీవ్ చేసినట్టే. సో యూ హ్యావ్ అచీవ్ దిస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఇంకా నువ్వు లైఫ్లో ఫైనాన్సెస్ ఎర్న్ చేయాలి కొత్త వేస్ కోసమని నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నిజం చెప్పాలంటే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అయ్యారు కదా అని చెప్పి ఎవ్వరు ఇంట్లో ఖాళీగా ఉండరు. ఇప్పుడు మనం ఈ బిల్ గేట్స్ లాంటి, ఎలన్ మస్క్ లాంటి వాళ్ళని చూస్తుంటాం. సో వాళ్ళకి ఇప్పుడున్న పొజిషన్కో అంటే వాళ్ళకి ఒక టీం ఉంది, అందరూ ఉన్నారు. సో వాళ్ళకి కావాలంటే వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు హాయిగా, అంటే ఎవరొకరికి చెప్పేసి వాళ్ళ లైఫ్ లాంగ్ ఉండొచ్చు. బట్ స్టిల్ వాళ్ళు అలా ఉండట్లేదు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఈజ్ నాట్ అబౌట్ ఎస్కేపింగ్ వర్క్. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే నీకు ఆ ఫ్రీడమ్ ఉంది, నువ్వు రిస్క్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎలన్ మస్క్ కాబట్టి మార్స్కి పంపించాలని రిస్క్ తీసుకుంటున్నాడు. అదే కామన్ మ్యాన్ వెళ్ళి ఇవి చేయంటే అన్నీ ఆపుకొని చేయలేడు. బికాజ్ హీ నో ఒకవేళ అది ఫెయిల్ అయినా అతను దాన్ని ఎఫర్ట్ చేయగలుగుతాడు. సో అదే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అచీవ్ అయితేనే మనం అనుకున్నవి చేయగలుగుతాం. సో ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. సో చాలా వరకు జాబ్లో ఉండే వాళ్ళని మీరు ఎవరు అడిగినా కూడా ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ జాబ్ అంటే 90% ఏం చెప్తారు, నాట్ యాక్చువల్ అనే చెప్తారు. వాళ్ళ కంపెనీ బాగుంది, శాలరీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బట్ స్టిల్ దే ఆర్ నాట్ హ్యాపీ. ఎందుకంటే దట్ ఈజ్ నాట్ సంథింగ్ దే లైక్ 100%. బికాజ్ ఎవ్వరికి కూడా ఒకరి కింద 100% వర్క్ చేయాలంటే కొంచెం గిల్టీనెస్ అనేది ఉంటుంది. ట్రూ. అరే మనం ఇలా చేయొచ్చు కదా, సో మనకి ప్యాషన్ ఉంది, మనకి ఇంట్రెస్ట్ ఉంది, మనం కూడా చేయొచ్చు కదా, బట్ మనం చేయలేకపోతున్నాం. సో ఈ ఒక్క ఫీలింగ్ వల్ల, ఈ గిల్ట్నెస్ వల్ల వాళ్ళు అంత హ్యాపీగా ఉండలేరు. సో ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మెయిన్ రీజనే అదే. సో నువ్వు స్టూడెంట్ అయినా,
నువ్వు జాబ్ చేస్తున్నా, నీ ప్యాషన్ని, నీ ఇంట్రెస్ట్ని పర్సూ చేయాలంటే నువ్వు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వాలి. కొంచెంమంది 30కి అవుతారు, కొంచెంమంది 25కే అవుతారు. మనం ఈ రోజుల్లో చూస్తే 18, 16 బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. దే ఆర్ స్టార్టింగ్ దర్ ఓన్ స్టార్టప్స్. సో వాళ్ళు 21, 22కే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవుతున్నారు. దట్ డజంట్ మీన్ దేర్ స్టాపింగ్ దేర్ కంప్లీట్ థింగ్స్, దే ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్. సో ఇది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఒకే ఏజ్లో ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ లెవెల్. బట్ స్టిల్ ఒక్కసారి అచీవ్ చేస్తే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు చేయగలుగుతారు. ఇన్ అదర్ వర్డ్స్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ప్యాషన్ ఇండిపెండెన్స్ ఉండాలి. ఎస్, అబ్సల్యూట్లీ. ప్యాషన్ని పర్సూ చేయాలి అంటే దానికి చాలా సపోర్ట్ కావాలి, దానికి తోడుగా కాస్తంత డబ్బు కావాలి, టైం కావాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సో ప్యాషన్ని పర్సూ చేయలేక చాలామంది ఏంటంటే ఐదర్ దాన్ని చంపుకుంటున్నారు, లేదంటే దాన్ని పక్కన పడేస్తున్నారు. బికాస్ ప్రయారిటీస్ ఇక్కడ మారిపోతాయి కాబట్టి. యాజ్ యూ వెరీ వెల్ సెడ్, చాలా మంచి అబ్జర్వేషన్ చేశారు మీరు. సో యంగ్ ఏజ్లో లైక్ వాట్ ఐ హ్యావ్ బీన్ లుకింగ్ యాట్ ఇస్, మీరు గెయినింగ్ సమ్ గుడ్ ఎక్స్పీరియన్స్, లుకింగ్ ఎట్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ హ్యాపెనింగ్స్. సో ఇవన్నిట్లో కొన్ని మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. ఎస్పెషలీ ఐదర్ యంగ్ ఆర్ ఓల్డ్ అందరికీ పనికొచ్చే చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే ఆ ప్యాషన్ని మర్చిపోయేలా పరిస్థితులు చేస్తున్నాయి అన్నమాట. సో అలాంటి చోట్ల ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని మళ్ళీ తిరిగి సాధించాలంటే ఎటువంటి కైండ్ ఆఫ్ తెగింపు ఉండాలి, ఆర్ ఎటువంటి కైండ్ ఆఫ్ మోటివేషన్ ఉండాలంటారు? ఫస్ట్ థింగ్ అంటే మనం ఉన్న నెట్వర్క్లో అందరూ ఏం చెప్తారంటే, నీకుండేది ఒక లైఫే, సో నువ్వు ఈరోజు ఎంజాయ్ చేయి, మరి రేపు ఉంటావో లేదో తెలియదు. ఇలా ఎవరైనా మీకు చెప్తే నేను చెప్పే 100% ఒక మాట ఏంటంటే, పట్టించుకోవద్దు వాళ్ళని. ఎందుకంటే ఈరోజు ఎంజాయ్ చేయంటారు, రేపు ఎంజాయ్ చేయంటారు, లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయాలంటారు. బట్ అలా ఎంజాయ్ చేయాలంటే నువ్వు ఈరోజు చేయగలిగినట్టే రేపు ఉండగలుగుతావా? ఈ క్వశ్చన్ నువ్వు వేసుకోవాలి. సో ఇప్పుడు నీకు ఒక 20 years మంచి లైఫ్ ఉంది కాబట్టి దానికోసం నువ్వు ఒక 5 to 6 years హార్డ్ వర్క్ చేయడంలో తప్పులేదు. కరెక్ట్. సో ఇప్పుడు స్టూడెంట్స్ నుంచే చాలా వరకు ఒక నెగిటివ్ వైబ్స్ అనేది వస్తున్నాయి. అంటే మనం రేపు ఉంటాం లేదో తెలియదు, లెట్స్ లివ్ ద లైఫ్ అన్నట్టుగా మనం సోషల్ మీడియాలో చూస్తున్నా కూడా. అంటే ఇప్పుడు మనం కంటెంట్ వైజ్ చూసుకున్నా కూడా మనం జనరల్గా ఎడ్యుకేషనల్ కంటెంట్కి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ని కంపేర్ చేసుకుంటే ఏది ఎక్కువ వెళ్తుందంటే ఎంటర్టైన్మెంట్ వెళ్తుంది. బికాస్ పీపుల్ ఆర్ మోర్ అడిక్టెడ్ టువర్డ్స్ ఇట్. దే ఫీల్ లైక్ వీ హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్. అదొక బ్లైండ్ థింగ్, దాన్ని మనం మర్చిపోవాలి కంప్లీట్గా. అలా ఎవరైనా చెప్పినా ఇగ్నోర్ చేయడం చాలా బెటర్. సో ఒక మోటివేషన్ ఏంటంటే, నువ్వు ఎప్పుడు హజిల్ మైండ్ సెట్తో ఉండాలి. నువ్వు జాబ్ చేస్తున్నావు, అఫ్ కోర్స్ సాటర్డే సండేస్ ఉంటాయి, నువ్వు కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలా. సో ఇప్పుడు నువ్వు 20sలో ఉన్నావు, ఆర్ ఎర్లీ 30sలో ఉన్నావు. సో నీకు అంత హెల్త్ ప్రాబ్లమ్స్ అవి కూడా ఏమి ఉండవు. సో నువ్వు నిజంగా నీ గోల్ని అచీవ్ చేయాలనుకుంటే నువ్వు సాటర్డే వర్క్ చేయొచ్చు, సండే వర్క్ చేయొచ్చు, నీ గోల్స్ కోసం నైట్ టైమ్స్లో వర్క్ చేయొచ్చు. ఆర్ నువ్వు ఏ షిఫ్ట్ అయినా కూడా రిమైనింగ్ ఉంటుంది. నువ్వు 9 hours వర్క్ చేస్తావు, 8 hours స్లీప్ తీసినా అట్లీస్ట్ నీకు 2 to 3 hours అయినా దొరకకుండా ఉండవు. బట్ మన దగ్గర ఏంటంటే రీజన్స్ ఉంటాయి, కంప్లైంట్ చేయడానికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఉంటుంది. అందులో డౌట్ లేదు. నాకు స్ట్రెస్ ఉంది, నాకు వర్క్ ప్రెషర్ ఉంది అని చెప్పి మనమే తప్పించుకొని ఉంటాం. సో ఒక్కరి మీద వేసేసి. సో ఈవెన్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు స్టూడెంట్స్. నీకు ఎందుకురా మార్క్స్ తగ్గాయంటే కాలేజ్ బాగా చెప్పట్లేదు, టీచర్ బాగా చెప్పట్లేదు. ఈ రోజుల్లో కాలేజ్ టీచర్స్ మీద నమ్మి ఎవరు ఎడ్యుకేషన్ని అంటే సస్టైన్ అవ్వట్లేదు. ఈ సెల్ఫ్ లెర్నింగ్ ఎబిలిటీ ఇవన్నీ కూడా ఉండాలి. సో ఇలానే మనం మల్టిపుల్ సైడ్ హజిల్స్ని, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని బిల్డ్ చేసుకోవాలి. మెయిన్ థింగ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్లో ఇదే. ఆ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఎలా ఉండాలంటే అవే నీకు తెచ్చిపెట్టాలి ఇన్కమ్. సో నువ్వు నిద్రపోతున్నా కూడా ఆ ఇన్కమ్ స్ట్రీమ్స్ నీ కోసం వర్క్ చేస్తూ ఉంటాయి, నీకు మనీ ఎర్న్ చేయించడానికి. అలా చేయాలంటే నువ్వు హార్డ్ వర్క్ చేయాలి. ఫస్ట్ థింగ్ హార్డ్ వర్క్ లేకుండా నువ్వు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వలేవు. కొంచెం మంది చెప్పొచ్చు లాటరీస్, ఇలాంటి గ్యాంబ్లింగ్, అవి ఎలా అంటే నీకు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవుతున్నావు అన్నట్టుగా నేను అట్రాక్ట్ చేసి కిందకి పడేస్తాను. ఇన్ జనరల్ ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటంటే రిచ్ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అని అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్. రిచ్ అంటే ఇప్పుడు సపోజ్ నీకు ఒక 1 crore లాటరీ తగిలింది, ఆ 1 crore ఎలా స్పెండ్ చేయాలో నీకు తెలియకపోతే నువ్వు 1 monthలో మళ్ళీ జీరోకి వెళ్ళిపోతావు ఈజీగా. 1 month ఏంటి అసలు, ఒక రోజులో కూడా వెళ్ళిపోవచ్చు. మనీ మేనేజ్మెంట్ కావాలి దానికోసం. చాలా ఇంపార్టెంట్. చాలా మంచి మాట చెప్పారు యశ్వంత్. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే మీరు ఇందాక కొన్ని మంచి పాయింట్స్ హైలైట్ చేశారు. ఆ హైలైట్ చేసిన పాయింట్స్లో ఒక పాయింట్ కూడా ఎవరైనా ఫాలో చేశారనుకోండి, ఐ థింక్ వాళ్ళ లైఫ్లో సక్సెస్ అనేది అక్కడి నుంచే బిగిన్ అవుతుంది. సో చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.